జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము. మనం ఈ 2025వ సంవత్సరము ఇప్పుడు కొంతమందికి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఎప్పుడు పుట్టారో వాళ్ళకి తెలియదు. టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు. కొన్నిసార్లు డేట్ కూడా గుర్తుండదు వాళ్ళ తల్లిదండ్రులకి. సో రికార్డ్స్లో ఏదో ఒకటి ఉజ్జామెనుగా రాసేస్తూ ఉంటారు. అంటే ఇయర్ ఖచ్చితంగా తెలుస్తుంది, మంత్ తెలుస్తుంది, డేట్ మిస్ అయిపోతూ ఉంటారు. సో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి? మీరు పుట్టిన వారం కనుక మీకు గుర్తుంటే డెఫినెట్గా మీరు ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక వారంలో మనం అందరం పుడతాము. ఇలాగ ఏ వారంలో పుట్టిన వాళ్ళకి 2025వ సంవత్సరం ఎలా ఉంటుందనేది ఒక చిన్న న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే ఈ క్యాలిక్యులేషన్ మీరు చూసుకోండి. దీంట్లో నేను మీకు 2024లో ఎలా ఉంది, మీరు ఉదాహరణకు మీరు ఆదివారం పుడితే ఈ 2024 సంవత్సరం మీకు ఎలా గడిచింది అనేది ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను. తర్వాత ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది 2025వ సంవత్సరం. మనం 2025వ సంవత్సరము మనం మొత్తం క్లబ్ చేస్తే మొత్తం కూడితే కనుక 2 + 2 + 5 9 వస్తుంది. ఈ 9కి సంఖ్యకి మనము నవగ్రహాల్లో నవగ్రహాధిపత్యంలో చూసుకుంటే కనుక మంగళ ఈ 9 నంబర్ని 9వ సంఖ్యని సూచిస్తాడు. అయితే 9వ సంఖ్య మంగళ సూచించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఏ వారాల్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాము. అలాగే చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా మనం చూద్దాము. ఇదేంటంటే జస్ట్ మీ జన్మజాతకానికి ఇది ఒక బఫర్ అనుకోండి. మీకు జన్మజాతకం తెలిస్తే ఇది డెఫినెట్గా బఫర్ అవుతాయి. ఈ న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ను మీ వారానికి అప్లై చేయడం వల్ల, మీరు ఏ వారంలో పుట్టారో దానికి అప్లై చేస్తూ మనం రిజల్ట్స్ తెలుసుకోవడం వల్ల డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి. మీకు గడిచిన సంవత్సరంలో కూడా ఏం జరిగాయో నేను కొన్ని పాయింట్స్ చెప్పి ఈ ఇయర్ ఏం జరగబోతుందన్న విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. కాకపోతే చేసుకోవాల్సిన ఆరాధనలో కూడా అంటే ఇంకా ఏం చేస్తే బాగా ఉంటుంది ఈ ఇయర్ అన్నది మనం చూద్దాము. ఇక గురువారం పుట్టిన వాళ్ళకి గురుమంగళ యోగం ఈ సంవత్సరం బలపడుతున్నాయి. ఈ గురుమంగళ యోగం అసలు గురువారంలో పుట్టిన వాళ్ళకి 2024 సంవత్సరం ఎలా ఉందో మనం చూద్దాం. ఒక 2-3 పాయింట్స్ చెప్పుకుందాం. డెఫినెట్గా గురువారంలో పుట్టిన వాళ్ళకి 2024 సంవత్సరం బాగుంది. ఏదో ఒక టర్నింగ్ పాయింట్ డెఫినెట్గా మీరు చూసే తీరుతారు గురువారంలో పుట్టిన వాళ్ళు. ఒకవేళ మీరేం చేయకపోతే, మీరు గృహిణీలు అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఒక మంచి చేంజ్ ఉంటుంది. కెరియర్ పరంగా కావచ్చు, చదువుకునే వాళ్ళకైతే విద్యల్లో కావచ్చు, ఏదైనా ఒక మంచి మార్పు అయితే డెఫినెట్గా శనేశ్వరుడు మరియు గురు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి మీకు 2024 సంవత్సరంలో మీకు బ్లెస్సింగ్స్ని అందించాడు డెఫినెట్గా. అయితే ఏంటంటే ఖర్చు కూడా బాగా జరిగింది మీకు 2024 సంవత్సరంలో. చాలా ఖర్చులు మీకు జరిగాయి 2024 సంవత్సరంలో. కొంత మీకు కమ్యూనికేషన్స్ విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు కూడా వచ్చాయి. దాంతోపాటు సైమల్టేనియస్గా అలా మీరు అనంది అవతల వాళ్ళు మీరు అన్నారని చెప్పి ఘంటాపదంగా చెప్పడము, ఇది అరేంటి నేను అసలు ఎక్కడన్నాను అని వాళ్ళు చేసిన తప్పులు మీ మీద రుద్దడము, ఇలాంటివి కూడా చాలా చూసారు. అంటే పాలిటిక్స్ చాలా ఎక్కువగా చూసారు మీరు 2024 సంవత్సరంలో. ఖర్చులు కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే 2024 సంవత్సరంలోనే మీ కుటుంబ జీవితం చాలా బాగా ఉందండి. అంటే కుటుంబంలోని వాళ్ళతోటి మంచి టైం మీరు స్పెండ్ చేయగలగడం, ఆనందంగా ఉండడము, కుటుంబ సభ్యులకి సంబంధించిన హ్యాపీ న్యూస్లు వినడము, ఇది ఫైనాన్షియల్గా మటుకు చాలా బాగా ఉంది 2024 సంవత్సరం గురువారం పుట్టిన వాళ్ళకి. మీ జన్మజాతకం బాగా ఉంటే ఇంకా బాగుంటుంది ఫైనాన్షియల్గా. మీ జన్మజాతకం బాగోకపోయినా ఫైనాన్షియల్గా అంతకుముందు ఇయర్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా మార్పు ఉంటుంది. ఇది 2024 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? గురువారంలో పుట్టిన వాళ్ళకి మీకు గురుమంగళ యోగము ఈ సంవత్సరము బలపడుతుంది. గురుమంగళ యోగం బలపడడం వల్ల మీకు ఏ విషయాల్లో బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. అదృష్టము డెఫినెట్గా ఒక 3 శుభవార్తలు మీ లైఫ్కి సంబంధించిన మీరు చూస్తారు. అంటే మీరు అనుకున్న పనులు అవ్వడము, మంచి అదృష్టకర సంఘటనలు కనీసం 3 ఈ సంవత్సరంలో మీరు చూస్తారు. ఏదైనా దూర ప్రాంత ప్రయాణం వెళ్తారు. ఇది మీరు అప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక డివైన్ ట్రిప్ కావచ్చు, లేదా మామూలుగా కూడా మీరు అనుకుంటున్న ట్రిప్ ఏదైనా పెండింగ్ ఉంటుంటే అది వెళ్ళవచ్చు. లేదా మీరు చాలా దూర ప్రాంతానికి వెళ్తారు. అది విదేశాలు కావచ్చు, స్వదేశంలో కూడా దూర ప్రాంతాలు చాలా ఉంటాయి కదా మనం ఉన్న ప్రదేశం నుంచి.
ఇలా దూర ప్రాంతానికి వెళ్తారు. అయితే ఈ దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నుంచి మీకు అదృష్టం ఇంకా మారుతుంది. అంటే మీ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి అన్నీ చాలా మారుతూ ఉంటాయి. మీ థాట్ ప్రాసెస్ మారుతుంది. మీ చుట్టూ జరిగే సిట్యుయేషన్స్ మారుతాయి. అంటే బాగా టర్న్ అవుతాయి. మంచిగా టర్న్ అవుతాయి. అంటే శుభానికే జరుగుతాయని చెప్తున్నా. అలాగే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని చాలా రెస్పెక్టివ్‌గా చూస్తారు. ఈ ఈ సంవత్సరము గురువారం పుట్టిన వాళ్ళకి మీరు ఒకవేళ ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాకపోయినా సరే, మీరు మాట్లాడలేని తనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని ఎవరైనా మాటలతోటి ఇబ్బంది పెడుతూ ఉంటే, ఏదో అనేసాము ఆనందంగా అయిపోయింది, వేసేసాం అయిపోయింది మాటల వర్షం అని అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం మీకు తెలియకుండానే సరస్వతి అమ్మవారు మీ నోట్లో ఉండి మాట్లాడిస్తుంది. అది కూడా అవతల వాళ్ళని బాధ పెట్టడం కాదు, ఆలోచింపజేసే విధంగా మాట్లాడతారు. అంటే అరే వీళ్ళని ఇలా అన్నాం కరెక్టే కదా, వీళ్ళు చెప్పింది ఇలా అనకూడదు కదా అని వాళ్ళకి అర్థమయ్యేట అవతల వాళ్ళకి చాలా చక్కటి వాక్పట్యమని మీకు ఈ సంవత్సరం గురుమంగళ యోగం ప్రసాదిస్తోంది. సరస్వతి అమ్మవారు మీ నాలుక మీద నాట్యం చేస్తుందా అన్నట్టు మీరు మాటలు ఎంత ఫ్లాలెస్గా ఉంటాయంటే, ఎంత చక్కగా మాట్లాడతారంటే, అంతకుముందు మీరు ఏదన్నా అంటే ఆలోచించి 1-10 సార్లు అనాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు అయినా సరే, ఈ సంవత్సరం మీరు ఇది ఇలా మాట్లాడితే అయిపోతుంది కదా, అక్కడితో అయిపోతుంది. ఇంకొకసారి వాళ్ళు మనల్ని అనే ఛాన్స్ మనం వాళ్ళకి ఇవ్వకూడదు. అంతే. అలాగని మళ్ళీ వాళ్ళని బాధపెట్టాం. వాళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అన్నది తప్పు అని చాలా స్మూత్‌గా అలా మాట్లాడకూడదు అని వాళ్ళకి మళ్ళీ హర్ట్ కాకుండా, అంటే ఎంత పాష్‌గా ఎంత చక్కగా హుందాగా చెప్తారంటే అసలు మిమ్మల్ని చూసి అవతల వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి వీళ్ళని ఇలా మాట్లాడుతుంది, ఇలా కూడా మాట్లాడొచ్చు కదా, ఇలా మనం మాట్లాడితే అసలు గొడవలే ఉండవు కదా మనకి అన్నట్లు చాలా చక్కగా ఉంటుంది. ఇది వాక్పటిమ చాలా బాగా ఉంటుంది ఈ సంవత్సరం మీకు. అలాగే మంచి రికగ్నైజేషన్ వస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు చాలా బాగా చూస్తారు ఈ సంవత్సరం మీరు. దాంతో పాటు మీకు ఎప్పుడైనా సరే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సో బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా ఉద్యోగస్తులకు కావచ్చు. మీరు చేసే ప్రెజెంటేషన్, ఇప్పుడు ఉద్యోగస్తులకైతే ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా బాగా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు చేసిన వర్క్, అంతకుముందు మీరు చేసిన వర్క్ ఇంకోళ్ళు వాళ్ళ క్రెడిట్‌లో వేసుకుంటే, ఈ సంవత్సరం అది మీరు నిలదీస్తారు. నిలదీస్తారంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కాదు, మీరు చెప్పగలుగుతారు. అరే దీంట్లో ఏ పాయింట్, ఈ పాయింట్‌కి ఎలా ఉంది చెప్పండి, ఇది ఎలా చూస్తాం, అందులో ఎక్కడ చూడాలి, ఇలాగ ఏదో ఒక పాయింట్ దానికి సంబంధించింది అడుగుతారు. సో అలా మీరు చేసిన పనిని క్రెడిట్ తీసుకున్న వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళు అది చెప్పలేరు. అలా మీరు చేశారన్న విషయాన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇటు వీళ్ళు నొచ్చుకోకుండా చెప్పగలుగుతారు. ఇది మీకు ఈ సంవత్సరం అంటే ఒక రకంగా మనం చూస్తే మీ మస్తిష్కంలో మీ నాలుక మీద సరస్వతి అమ్మవారు అమృత బిందువుల్ని పోస్తుంది. లక్ష్మీ అమ్మవారు విద్యాలక్ష్మి రూపంలో మీకు చాలా సంతృప్తినైతే డెఫినెట్గా ఈ ఇయర్ కలిగిస్తుంది. గురువారంలో పుట్టిన వాళ్ళు మంచి సంతృప్తికరంగా ఈ సంవత్సరం వాళ్ళకి వెళ్తుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ సంవత్సరం ఆదివారం నుంచి శనివారం దాకా, శనివారం పుట్టిన వాళ్ళు ఏ పరిహారం చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. అందరికీ కూడా ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, కార్తికేయుని ఆరాధన, ఈ వీళ్ళిద్దరి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తాయి. దాంతోపాటు ఈ సంవత్సరము పరమశివుడికి ప్రతి సోమవారము కూడా పరమశివుడికి అభిషేకం చేయించడం, వీలుంటే ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా ఈ సంవత్సరము అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. అంటే ఈ ఆదివారం నుంచి శనివారంలో పుట్టిన వాళ్ళందరికీ బాగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కావచ్చు, పరమశివుడి యొక్క ఆరాధన, ఈ ముగ్గురు ముగ్గురు దేవతల్లో మీకు ఏ దైవాన్నైనా తీసుకోండి. బట్ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక అరగంట ఆ దేవతకి సంబంధించిన స్తోత్రాలు చదవండి. ఒక అరగంట ఖచ్చితంగా మీరు టైం కేటాయించి చదవండి. ఈ సంవత్సరం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకి లక్ష్మీ నరసింహస్వామి వారు అంటే లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన ఏదో ఒక నామాన్ని, లేదా స్వామివారి అష్టోత్తర సహస్రనామాలు కానీ ఏమన్నా తీసుకొని చదవండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించింది అదే, శివయ్యకి సంబంధించిన కూడా సహస్రనామాలు ఏవైనా ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రతిరోజు ఒక అరగంట ఖచ్చితంగా, మీరు అరగంట కంటే ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంకా మంచిది, లేదా కనీసం ఒక అరగంట అయినా ఖచ్చితంగా ప్రతిరోజు కేటాయిస్తే కనుక ఈ సంవత్సరానికి అధిపతి జ్యోతిష సంఖ్యాశాస్త్రం ప్రకారం మంగళ కాబట్టి అందరి జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెట్టడానికి ఈ మనం తెలుసుకున్నాం లక్ష్మీనరసింహస్వామి వారు కావచ్చు, కార్తికేయుడు కావచ్చు, అలాగే పరమశివుడి యొక్క ఆరాధన చేస్తే కనుక సన్మంగళాలు మనందరి జీవితంలో ఈ సంవత్సరం 2025 సంవత్సరం మనం చూసే తీర్థం.
మనందరి జీవితంలో సన్మంగళాన్ని ఈ 2025 సంవత్సరంలో మనం చూడాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.